హలో గైస్, వెల్కమ్ బ్యాక్ అగైన్. సో ఈరోజు క్యారెట్ వెల్లుల్లి కారం వేపుడు చేస్తున్నాను. సో సాధారణంగా మనకి వెల్లుల్లి కారం అంటే చాలామంది తినలేరు, కారంగా ఉంది. సో వెల్లుల్లిపాయ ఘాటు అంటారు. సో అందువల్ల క్యారెట్ వెల్లుల్లి అనుకోండి. సో సింపుల్గా ఉంటుంది. సో ముందుగా ఒక రాతి రోలు లేదా రోలు తీసుకొని ఒక 15 నుంచి 20 వెల్లుల్లి రెబ్బలు తోలు తీయకుండా వేయండి. ఇలా కచ్చా పచ్చగా దంచండి. సో దంచిన తర్వాత ఇందులో ఒక్క స్పూన్ అంటే స్పూన్ కారం వేయండి. సో నేను ఆడించుకున్న కారం వేసాను. మీరు ప్యాకెట్ కారం అయినా వేసుకోవచ్చు. సో మీ చాయిస్ బట్టి మీరు వాడుకోవాలి దాన్ని. సో అలాగే క్వాలిటీ బట్టి కారం ఎంత కారంగా ఉంటుందనేది కూడా చూసుకొని మీరు వేసుకోండి. సో ఈ వెల్లుల్లి ఈ కారం బాగా కలపండి. అలాగే అందులో చిటికెడు కొద్దిగా ఉప్పు అనేది వేసామనుకోండి, మనకేంటంటే సో వెల్లుల్లి రసం అనేది రిలీజ్ అయ్యి కారం అది బాగా కలిసి మనకు పొడి సో అందువల్ల ఉప్పు వేస్తే ఉప్పు కూడా మంచిది. సో ఇప్పుడు దీన్ని ఎలాగ మీరు డైరెక్ట్గా అన్నంలో కలుపుకొని కూడా తినవచ్చు. సో ఇలా తినలేని వారి కోసమే ఈ క్యారెట్ వెల్లుల్లి కారం ఫ్రై. సో క్యారెట్ కట్ చేసుకొని నీట్గా క్లీన్ చేసుకొని నేను పావు కేజీ క్యారెట్ తీసుకున్నాను. సో చిన్నగా కట్ చేసుకున్నాను. సో ఫ్రై ప్యాన్ పెట్టండి, ఆయిల్ వేయండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మన క్యారెట్ అనేది డైరెక్ట్గా వేసేస్తున్నాము. సో క్యారెట్ అనేది ఒక్క 5 మినిట్స్ అనేది ఈ ఆయిల్లోనే ఫ్రై చేసుకోండి. సో క్యారెట్ అనేది మీకు ఫ్రై అనేది అవ్వాలి. సో అలా అని క్రిస్పీగా అయ్యేంత వరకు మీరు ఫ్రై చేయకండి. సో అలాగే మనకి ఏంటంటే క్యారెట్ అనేది పచ్చిది కాబట్టి ఇది మనకు కుక్ అవ్వడం కోసం మనం ఒక హాఫ్ గ్లాస్ అంత వాటర్ అనేది మనం యాడ్ చేస్తున్నాము. సో ఇప్పుడు మూత పెట్టి ఒక్క 5 నిమిషాలు మీరు కుక్ చేసుకున్నట్టయితే సో ఈ క్యారెట్ అనేది ఉడికిపోతుంది. ఒక 80% 70% ఈ క్యారెట్ అనేది ఉడికిపోవాలి మనకి. సో ఈ స్టేజ్లో కొద్దిగా సాల్ట్ కూడా వేసుకున్నట్టయితే క్యారెట్కి ఉప్పు అనేది పడుతుంది కాబట్టి తినేటప్పుడు చప్పదనం ఉండకుండా క్యారెట్ రుచి అనేది ఉంటుంది. సో బాగా కలుపుకొని మనం వాటర్ ఇంకేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. సో వాటర్ ఇంకిన తర్వాత ఆటోమేటిక్గా క్యారెట్ అనేది మనకి క్రిస్పీనెస్ అవ్వడం అనేది తెలుస్తుంది, అంటే ఫ్రై అవుతుంది. సో ఈ స్టేజ్లో మనకు కావాల్సిన గరం మసాలా, అలాగే ఏదైతే దంచి పెట్టుకున్నామో వెల్లుల్లి కారం ఉంది కదా, సో ఆ వెల్లుల్లి కారం వేసి బాగా అంటే బాగా కలిపి సో మనకి క్యారెట్తో పాటు ఈ వెల్లుల్లి కారం కూడా వేగేటట్టుగా మనం ఫ్రై చేసుకోవాలి. సో ఫీవర్ వచ్చినప్పుడు, జ్వరం వచ్చినప్పుడు, జలుబు చేసినప్పుడు, దగ్గుకి ఈ వెల్లుల్లి కారం చాలా అంటే చాలా బాగా పనిచేస్తుంది. అలాగే క్యారెట్ అనేది కళ్ళకి చాలా అంటే చాలా మంచిది. సో ఈ రెసిపీని మీరు ట్రై చేసి చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. లాస్ట్లో కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. సో మీకు అక్కర్లేకపోతే కొత్తిమీర స్కిప్ చేయొచ్చు. సో మీకు ఎలా నచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో మరిన్ని రెసిపీస్ కోసం కామెంట్ సెక్షన్లో చెప్పండి, చేస్తాను. అలాగే ఎన్నో రకాల రెసిపీస్ నా ఛానల్లో ఆల్రెడీ చేసి పెట్టాను. సో అవి కూడా చూస్తారని ఆశిస్తాను. సో థ్యాంక్ యూ, బై బై నౌ.